ఈరోజు మన స్టూడియోకి విచ్చేసిన ప్రవాసాంధ్ర కవి అనడం కంటే ఉత్కళాంధ్ర కవి హర్షశ్రీ ప్రసాదరావు గారి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. సార్ ప్రసాదరావు గారు, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మీ గురించి, మీ బాల్యం గురించి, మీ చిన్నతనం ఎట్లా సాగింది దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారని ఆశిస్తున్నాను సార్. తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రీ మాత కళాపీఠం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ సాంస్కృతిక సాహిత్య భక్తి కార్యక్రమానికి నాతో మాట్లాడించడం అనేటువంటిది ఒక విచిత్ర పరిణామం. ఎక్కడో ఒరిస్సాలో ఉంటున్నటువంటి వ్యక్తికి ఇక్కడ మాతా కళాపీఠం వాళ్ళు నన్ను పిలిచి ఈ విధంగా ఈ సహస్రనామం గురించి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మీరు అడిగినట్లు నా విద్యాభ్యాసము, నా చిన్నతనము ఇవన్నీ మీకు ఒకసారి వివరిస్తాను. నేను సహజంగా ఒరిస్సా దేశంలో పర్లాకిమిడి గ్రామం దగ్గర, పర్లాకిమిడి పట్టణం దగ్గర బుసికిడి గ్రామంలో జన్మించినటువంటి వాడిను. కాకుంటే అక్కడ అంతమంది ఆ గ్రామంలో 1200 ఇళ్ళు, అప్పట్లో 1200 ఇళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఒక ఒరియా కుటుంబం కూడా లేకుండాను. అంటే ఆ గ్రామం అంతా తెలుగే. అది ఒరిస్సా విభజనలో ఆ తెలుగు గ్రామాలు కూడాను ఒరిస్సాకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మా మాతృభాష అంతా తెలుగు. తెలుగు చదువుకోవాలనేటువంటి ఉద్దేశం అనేటువంటిది మా సహజంగా మాకున్నటువంటి పితామహులు, ప్రపితామహుల నుంచి మన తెలుగు భాషకి మేము ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా ఇంట్లో శబ్దమంజరి, ఆంధ్రనామ సంగ్రహము, అమరకోశము, పూజా విధానము ఇలాంటివన్నీ నేర్చుకోవడం జరిగింది. అందరితో పాటు ప్రైమరీ స్కూల్లో చదవడం జరిగినప్పటికి కూడాను ఈ భాష మీద అనురక్తితో నేను విజయనగరం సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదవడం అనేటువంటిది ఒక కాకతాళీయంగా జరిగింది. దానికి ఇప్పటి మీకు బాగా పరిచయమైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు తండ్రి గారు సామవేదం రామ్మూర్తి శర్మ గారి దగ్గర శిష్యరకం చేసి కావ్యాలు, నాటకాలు, వ్యాకరణాలు అన్నీ నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ సంస్కృతం అనేటువంటిది నాకు అతని తాలూకా ప్రమేయంతో, అతని తాలూకా ఆశీర్వాదంతో కళాశాలలో చేరడమైంది. భాషా ప్రవీణ తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడే ఆ ఒరిస్సాలోనే మాకు తెలుగు పండిత ఒక ఉద్యోగం హై స్కూల్లో దొరకడం కూడా జరిగింది. అలాగే జీవనయానం కొనసాగించాను హై స్కూల్లో తెలుగు పండిట్గా. ఓకే. సో అయితే మీరు ప్రాచీన సాహిత్యం అభ్యసించి ఇలా భక్తి సాహిత్యం వైపు, ఆధునిక సాహిత్యం వైపు మిమ్మల్ని నడిపించడానికి గల కారణాలు, దానికి సంబంధించిన మూలం మీరు ఎక్కడ ప్రారంభమైంది, బీజం ఎక్కడ పడింది అంటారు దానికి? చాలా మంచి ప్రశ్న ఇది. అంటే సహజంగా భాషా ప్రవీణ చదివిన వాడు అనగానే ప్రాచీన గ్రంథాలతోనే ఎక్కువగా మమేకమై ఉంటాడు. ఏవైనా ప్రాచీన గ్రంథాలు, మన పంచకావ్యాలు, నాటకాలు ఇవన్నీ చదివినటువంటి వాడు ఆధునిక సాహిత్యానికి మొగ్గు చూపడం అనేటువంటి చాలా అరుదు. ఒక పంచకావ్యాలు చదివినటువంటి వాడికి ఒక ఫ్రీ వర్స్ అంటే స్వేచ్ఛా కవిత్వం రాయడం అనేటువంటిది చాలా కష్టమని చెప్పొచ్చు. అసలు కవిత్వం అనగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే కవ్రు వర్ణయతి ఇది కవిత్వం. అంటే కవి అనేటువంటి వాడు వర్ణించడమే దాని తాలూకా మూలమైనటువంటి అర్థం. అంటే వర్ణించడమే కవి యొక్క వ్యాపారం. అంటే అతని తాలూకా ఆలోచన విధానం, అతను చేసే కర్తవ్యం. అందుచేత కవిత్వం అనేటువంటిది ఏ భంగిమలో చూసినా సరే ఆ కవిత్వానికి
అతడు ఏదో కొత్తదనం తీసుకురావాలని ఆలోచిస్తాడు ప్రతి కవి కూడాను. అయితే ప్రాచీన కవులు ఆధునికం ఎందుకు రాలేకపోయారంటే ఆ సమయంలో ఉన్నటువంటి ఆవశ్యకతను బట్టి. ఓకే ఓకే. ఆధునిక సాహిత్యంలో ఉన్నా కనుక ఆధునిక సాహిత్యానికి సంబంధించి రాయాలనేటువంటి ఒక ఆలోచన కొన్ని ప్రేరణల వల్ల వస్తుంది మనిషికి, ఒక కవికి. అదే మనం చెప్పుకోవాలంటే ఈ మాతా స్టూడియో అనండి, ఎన్నో యూట్యూబ్లు ఉన్నాయి, ఎన్నో ప్రసార కేంద్రాలు ఉన్నాయి, కవి సమ్మేళనలు ఉన్నాయి. వీటిలో మారుతున్నటువంటి సాహిత్యం బట్టి మనం కూడాను మానవ జీవన నాడి తెలుసుకొని వాళ్ళ తాలూకా దృక్పథం తెలుసుకొని కవిత్వాన్ని కూడా ఒక రకంగా మరల్చడానికి ప్రయత్నించడమే ఈ ఆధునిక కవిత్వం తాలూకా ఉద్దేశం. ఆ విధంగా నేను సహజంగా పద్యాలు రాస్తానంటే ట్రెడిషనల్ సంప్రదాయ కవిత్వం రాస్తాను, అలాగనే ఆధునిక కవిత్వం కూడా రాస్తాను. ఇప్పుడు ఈ మాతా స్టూడియో వాళ్ళు ఏదైతే ఉందో దానివల్ల కూడాను ఈ భక్తి సాహిత్యం కూడాను రాస్తున్నాను. అయితే మీరు ప్రాచీనంతో పాటు ఆధునికం, భక్తి, సవ్యసాచిలాగా రెండింటిని కూడా మీరు తీసుకొని వెళ్ళడం, రెండు అంటే మీకు ఈ జర్నీ ఎలాగ అనిపించింది? ఈ రెండు వేరు వేరు దృక్పథాలు, ఆధునిక సాహిత్యం అనుకున్నా భక్తి సాహిత్యం, రెండు కూడా ఒక్క తలం నుంచి ఒక్క దీని నుంచి రావడానికి కూడా కొంచెం అది కత్తిమీద సాము అంటారు. సో అది మీరు ఎలాగా దాన్ని ఇన్ని సంవత్సరాలుగా, గత కొన్ని సంవత్సరాలు మంచి మంచి ఆధునిక కవితలతో అందిస్తూ, ఒకవైపు ప్రాచీన కవితలు చూస్తూ, ఒకవైపు ఏమో భక్తి సాహిత్యం అందిస్తూ, ఎలా మీరు దీన్ని అంటే అడ్జస్ట్ చేయగలిగారు? దీని అన్ని ఇలా రాయడానికి మీ తాలూకు బీజం మీకు ఎలాగ ఉపయోగపడింది, మూలం? మీరు మంచి మాట అన్నారు, సవ్యసాచిత్వం అని. సవ్యము అపసవ్యం అంటే ఎడమ కుడి. అవును. అయితే నేను దీనికి అంగీకరించను, సవ్యమే అంటాను, అపసవ్యం మరి లేదు మా సాహిత్యానికి. ఎందుకంటే ప్రవాహిని దేశ్య అనేటువంటి ఒక సూత్రం ఉంది వ్యాకరణంలో. భాష అనేటువంటిది ప్రవాహంలాగా ఎప్పుడూ సాగుతూనే మార్పులు చెందుతుంటుంది. ఆ భాష కూడాను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాడేదే ప్రజలు అంగీకరిస్తారు, వాళ్ళు అది గ్రహిస్తారు. ప్రతి కవి కూడాను ఆలోచించవలసింది ఏంటంటే మానవ జీవన నాడి తెలుసుకొని తన సాహిత్యాన్ని సృజించాలి. తనకొచ్చిందే తాను చెప్పడం కూడా అది మనకి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థం కానిది మనం చెప్తే ఏమీ లాభం లేదు వాళ్ళు అది. అయితే మారుతున్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో, యూట్యూబ్లు కానివ్వండి, సినిమా కానివ్వండి, ఏది మన దూరదర్శన్ కానీ, దూరశ్రమ మామూలు రేడియో కానివ్వండి, నాటకాలు కానివ్వండి, ఇవన్నిటికి కూడాను మనం ఏంటంటే దానికి అనుకూలంగా రాసినటువంటి ప్రక్రియే మనుషులు సమాజం ఆదరిస్తుంది. అందుచేత పద్యాలు అన్నీ క్లిష్టంగా రాసినప్పటికి కూడాను ఈనాటి కవులకి మన జీవన విధానము, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏమిటి మనం అందివ్వగలమనేటువంటి ఉద్దేశంతో అక్కడున్నటువంటి సంస్థలు, అక్కడున్నటువంటి ప్రజల కోరిక మేరకు నేను సాహిత్యాన్ని మరల్చుకోవడం జరిగింది. ఆ విధంగా సాహిత్యం అంటే సహితం రస సంయుక్తం తదేవ సాహిత్యం అని ఒక సూత్రం ఉంది. సహితం రస సంయుక్తం తదేవ సాహిత్యం. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్పారు పూర్వులు. ఏంటి, మంచి రస సంయుక్తమైనటువంటి సాహిత్యమే సాహిత్యం అన్నాడు. అది సాహితం హితంతో కలిసి ఉండాలి. అందుచేత మనకు వచ్చింది మనం చెప్పడం కాదు, వాళ్ళకి ఇష్టమయ్యేది చెప్పడం కూడా ఒక కళ, అదే కవిత్వం. అయితే మీరు అన్నట్టు కొంతమంది ప్రాచీన కవులు కానీ, అంటే ఎవరిని తక్కువ చేసిన మాట్లాడలేదు కానీ, ఎవరికి లిమిటేషన్స్ అనుకోండి, లేకపోతే ఒక చట్టం గీసుకున్నారనుకోండి. కానీ మీరు అవి దాటి, అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం అనండి, లేకపోతే మీ కవితల్ని అందరికీ ఇప్పుడున్న మారుతున్న జనరేషన్కి అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆధునికంగా చెప్పడం కానీ, ఆధునిక కవితలు రాయడం కానీ, భక్తి కవితలు రాయడం కానీ మీరు స్టార్ట్ చేశారు. సో ఇందులో భాగంగా మీరు మొదటిసారి రాసిన ఏదైనా ప్రాచీన కవిత అవ్వచ్చు, ఆధునిక కవిత, భక్తి కావచ్చు, మొదటిసారి మీరు రాసిన కవిత ఏది? ఒకవేళ భక్తిది అయితే ఏ దేవుడి మీద, ఏ అమ్మవారి మీద మీరు రాసి ఉంటారు? దానికి మీరు పడ్డ అప్పట్లో మొదటిసారి, ఎందుకంటే మొదటిది ఎప్పుడన్నా కొంచెం పెయిన్ఫుల్, ఇష్టంతో చేసినా కూడా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. అప్పుడు మీరు పడిన ఒక మెంటల్ కండిషన్ ఎలా ఉంది? అంటే ఇది నేను రాయాలి, ఇది అందరికీ రీచ్ అవ్వాలి, అది అప్పుడు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అది ఎట్లాగా? మొట్టమొదట మా కళాశాలలో చదువుతున్న సమయంలో విజయనగరంలో
తరువాత గురువు మాకు సామవేదం రామూర్తి శర్మ గారి తర్వాత మా గురువు గారు చెప్పుకోదగినటువంటి వారు మానాప్రగతి శాస్త్రాయ్ గారు. ఓకే. అతని దగ్గర చదువుకున్నప్పుడు అప్పుడు పద్యరచనే మాకు చాలా సరదాగా ఉండేది, పద్యరచన చేయాలనేటువంటి ఉద్దేశం. అప్పుడు మా కళాశాల, మా కాలేజీ విషయంలో అంటే సంస్కృత కళాశాల మీద ఒక చిన్న ఆర్డీఓ రామయ్య గారు, షీలా భిడే గారు కలెక్టర్గా ఉండేవారు. అప్పుడు నేను చెప్పింది 82. ఓకే. ఆ కవి సమ్మేళనంలో ఒక కవిగా, ఒక యువకునిగా, ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్న దగ్గర ఒక కవిత్వం చెప్పాలనేటువంటి తాపత్రయంతో, మేషార్ తాలూకా ప్రోద్బలంతో అక్కడ ఒక పద్యం చెప్పడం జరిగింది. ఓకే. అక్కడ చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్పాలి అంటే మా కళాశాల గురించే చెప్పాలి. మా కళాశాల శారదా మహితహేళ అని ఆరంభించాను. ఇది అలవగ్గా మా కళాశాల శారదా మహితహేళ అనే శీర్షిక చాలా బాగుంది. మా మేషారు కూడా అన్నారు, శాస్త్రయ్య గారు చాలా బాగుంది, ఇది దీంతోనే రాయి. ఓకే. హర్షశ్రీ వదనార విందములతో అని పడింది. హర్షశ్రీ వదనార విందములతో అనేసి పద్యం ఆరంభించగానే మేషారు వెంటనే ఇది చాలా బాగుంది, నీ కలం పేరు కూడా హర్షశ్రీ అని పెట్టు అన్నారు. అంటే నా పేరు ప్రసాదరావు అయినప్పుడు కూడా నేను రాసిన కవితలు ఏవే, నేను రాసిన పద్యాలన్నీ కూడా హర్షశ్రీ అనేటువంటి ఆ విధంగానే ఈ సాహితీ ప్రపంచానికి తెలిసాయి. అది మొట్టమొదట రాసినటువంటి ప్రకృతి సహజం అనేటువంటి ఒక శీర్షికతో అప్పటి భారతీయ పత్రిక, సాహిత్య మాస పత్రిక, మంచి స్టాండర్డ్, అందులో మొట్టమొదటి నేను రాశాను ఒక 4 పద్యాలు. ఆ 4 పద్యాలు శివలంక శంభుప్రసాద్ గారు అనుకుంటాను అప్పుడు ఆ ఎడిటరు. అది ప్రచురితమైన తర్వాత నాలో ఒక రకమైనటువంటి దాన్ని ఏంటంటారు ఉత్సుకత పెరిగింది, సరదా. మనము రాద్దామని అనేకమైనటువంటి పద్యాలు రాశాను, అనేకమైనటువంటి ఇది. చివరిలో మారుతున్నటువంటి యుగం అనుసరించి కూడాను కవితలు రాయాలనేటువంటి ఉద్దేశం కలిగింది. ఆ కవితలు కూడాను సామాన్య జనంకి అర్థమవుతాయి కదా, పండితులకు అర్థమైనటువంటి కవిత్వం వేరు, పామరులకు అర్థమైనటువంటి కవిత్వం కూడా చేస్తే బాగుంటుందని కవితలు కూడా రాయడం మొదలుపెట్టాను. ఆ విధంగా నా జీవన ప్రయాణం సంప్రదాయ కవిత, తదుపరి ఆధునిక కవిత, ఆ తర్వాత స్వేచ్ఛా కవిత, నాటక కవిత, గజల్స్, చివరికి ఇప్పుడు మాతా వారి వలన కూడాను నాకు పాటలు రాసే పద్ధతి కూడాను చెప్పాలని అంటే వాళ్ళే నాకు మాతృక. ఒక ట్రాక్ ఇచ్చి దాని మీద పాటలు రాయమండం అనేటువంటిది నాకు ఇది మొట్టమొదట కొత్తదనమే. దానిలో కూడా నేను కృతకృత్యుడిని అయ్యానని నేను చెప్పుకోగలను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ట్రాక్ని అనుసరించి అంతకు ముందు కూడా రాశాను, జయసింధూర వాళ్ళకి కూడా రాశాను. కానీ మాతా వాళ్ళ తాలూకా పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి అనేకమైనటువంటి భక్తి సాహిత్యం అనేటువంటిది రాయడం మొదలుపెట్టాను. దానిలో కూడా నాకు మంచి ప్రోద్బలం కూడా లభించింది. దీనివల్ల కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది. అందులోనే మీరు అడగబోతున్నటువంటి సహస్రనామం అంటే ఏమిటో కూడాను అది కూడాను ఇక్కడ ఈ నాగభూషణం గారు చెప్పినటువంటి ఆ ఉద్దేశం కూడా ఏంటంటే సహస్రనామాల్ని ఒక పాటగా చెయ్యాలి మా ఆలోచన. దానికి ఏమిటి చేస్తే బాగుంటుంది ఆలోచన, ఒక టైటిల్ కావాలి కదా, ఒక శీర్షిక కావాలి కదా. సహస్రనామార్చన తీసుకొని దానికి ఏమిటి మనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అతనిలో కలిగింది. నాకు కూడా చెప్పారు సహస్రనామ వైభవార్చన, సహస్రనామ వైభవార్చన అని పెట్టమన్నాను. ఆ పేరు వల్ల సహస్రనామాలన్నిటికీ కూడాను ఒక వైభవోపేతమైనటువంటి నామాలు తీసుకొని రచించాలనే ఉద్దేశంతో అతను చెప్పారు. అది ప్రస్తుతం మేము అది తీసుకోబోతున్నాము. ఇంతకుముందు రాసినటువంటి పాటలు పూజా ఫలాలు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక రకంగా మంచి ప్రజాదరణ పొందుతుంది అన్నట్టు నా అభిప్రాయం. అయితే మీరు ముందు రాసిన పూజా ఫలాలాగే ఇది కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలని, ప్రజల్లోకి ప్రేక్షకులు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ సహస్రనామావళి ఉంది కదా, అది సహస్రనామార్చన.
అది ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడున్న యూత్ అనుకోండి, దీనికి వీళ్ళకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎట్లాగా అది అనుసంధానం చేసుకోవచ్చు, అది వాళ్ళ జీవన విధానానికి ఎలాగా ఉపయోగపడుతుంది? సర్వసామాన్యంగా పూజ చేసేటప్పుడు ముందుగా గణపతి పూజ చేస్తారు, తర్వాత ఇష్టదేవత ఆరాధన చేస్తారు, తర్వాత సహస్రనామాలు అష్టోత్తరాలు ఇవన్నీ చేస్తారు. అయితే సహస్రనామము అనగానే మనకు అర్థమయ్యేది సహస్రం అంటే 1000 నామాలు. ఆ 1000 నామాలు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే సహస్రనామం అంటే నేను చెప్పేది ఏమిటంటే 1000 అని కాదు అక్కడ అర్థం, అనేకమైనవి అని అర్థం. అంటే లెక్కకు మిక్కిలినది ఏదైతే ఉందో దాన్ని మనం సహస్రం అని చెప్పొచ్చు. సంఖ్యావాచకం అక్కడ లేదు. భగవంతుడు అనంతుడు, అనంత నామధేయుడు. అతనికి సహస్రనామాలు ఏంటి? సహస్రమే ఉన్నాయా, అంతకన్నా లేవా అంటే సహస్రనామాలు మనం పెట్టుకున్నాము, కానీ సహస్రం అనేటువంటి సంఖ్యావాచకం ఇక్కడ తీసేయాలి మనం. సహస్రం అనేటువంటిది అతీతమైనటువంటి ఆ లెక్కకు మించినటువంటిది అని ఉద్దేశంతో మనం భావిస్తే ప్రతి భగవంతుడికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. ఈ భగవంతుడికి పెట్టిన సహస్రనామం, ఈ నామం ఆ భగవంతుడికి కూడా ఉంటుంది. మీరు గమనించండి, ప్రతి భగవంతుడికి మనం స్మరించేటప్పుడు ఈ నామం ఉంది, అతనికి కూడా ఆ నామం ఉంది. మహాదేవాయ నమః అంటే ఈశ్వరుడు వస్తాడు, మహాదేవాయ నమః అని విఘ్నేశ్వరుడు కూడా వస్తాడు. మహాదేవుడు అంటే మహాదేవుడు, మహా అంటే గొప్ప, దానికి మనకి ఇంకొక వితర్కం అక్కడ లేదు. అందుచేత సహస్రనామం అనేటువంటిది మనము ముందుగా చెప్పుకోవాల్సింది అనంతమైన నామాలు. ఆ అనంతమైన నామాల్లో విష్ణువు కానివ్వండి, శివుడు కానివ్వండి, ఎవరినైనా మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మన మాతా స్టూడియో వాళ్ళు దీన్ని ఒక గేయ రూపంగా ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది నేను కూడాను దాన్ని చక్కగా బాగా రాయాలనే ఉద్దేశంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరంభించాను. ఓకే ఓకే సరే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎలాగ మన సహస్రనామం, ఈ భక్తి ఇదంతా వచ్చింది కాబట్టి టాపిక్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మన భారతీయ సంస్కృతికి ఈ భక్తి వేదాంతం అని లేదా భక్తి వైశిష్ట్యం ఎంతవరకు మనకి అది ఉపయోగపడుతుంది? అంటే అది ఎట్లాగా మన భారతీయులు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడున్న జనరేషన్కి అది ఎట్లాగా మనం ఇంపాక్ట్ చూపించవచ్చు? అంటే వాళ్ళని ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా దీన్ని మార్పు అవుతుంది, ఎలాగ మన అట్లాగే మన భారతీయ సంస్కృతి ఇది ఎలాగా ఉపయోగపడుతుంది? మన భారతము అనేటికంటే ముందుగా మనకి భారతం అనేటువంటి భారతదేశం అని పేరు ఎందుకు వచ్చిందా అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. అవును, చాలామంది శకుంతల కుమారుడు భరతుడు దానివల్ల వచ్చిందని అంటారు. అది కాదు, అంతకు ముందు కూడా భరతుడు ఉన్నాడు. అన్నిటికంటే విశేషమైంది నేను చెప్తాను. ఆ రాజు ఈ రాజు అని మరి పక్కన పెడితే భారత అనే పదంలోన మంచి అర్థం ఉంది. భా అంటే ప్రకాశం, రథ అంటే దానితో కలిసి ఉండడం, అది మన దేశం. ఈ రాజులు ఈ పురాణాల్లో చెప్పినవన్నీ మనం అలాగ వెళ్తుంటే ప్రతిదాన్ని ఖండించడానికి అవకాశాలు ఉన్నాయి. భరతుడి కంటే అంతకుముందు దేశం లేదా? అసలు భారతదేశంలో సంకల్పంలో చెప్తారు, భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అనేసి వాళ్ళు చెప్తారు సంకల్పంలో. భారత వర్షము అన్నాడు, భరత ఖండము అన్నాడు, జంబూద్వీపము అన్నాడు. దీనికి జంబూద్వీపం అని పేరు కూడా ఉంది భారతదేశానికి. ఆసేతు హిమాచల పర్యంతం కూడాను దీనికి ఆ పేరు ఉంది. అందుచేత మన విశేషార్థం ఏంటంటే భారత, భా అంటే ప్రకాశం, త్విట్టు, భా, కాంతి, ద్యుతి, ఛవి, ఈ 5 పేర్లు కూడాను కాంతికి పేర్లు. అందుచేత మనం భా తీసుకొని రథుడు అంటే కాంతితో కలిగినవాడు అనేటువంటి అతడే భారతీయుడు. ఇందులో ఉన్నటువంటి సాహిత్యం ఏంటంటే ప్రథమంగా మనకి సాహిత్యం అనేటువంటిది వేదవాంగ్మయమే. వేదములే ముందు మనకి శూన్యంలో ఉద్భవించాయి. శూన్యంలో పుడితే ఋషులు వాళ్ళు విని
ఇది చాలామంది ఒప్పుకోరు. అంటే సూక్ష్మంగా ఆలోచిస్తే ఒప్పుకుంటారు, స్థూలంగా అంటే కొంతమంది ఒప్పుకోరు. కానీ ఒప్పుకోవలసిన పని ఎలాగుందంటే, ఋషులు మౌనంతో ధ్యానించేటప్పుడు ఋషుల వరకు కాకుండా మనమైనా సరే ఒక శూన్యంలో మనం కూర్చుని ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తే మనకు కూడా కొన్ని శబ్దాలు వస్తాయి. దేనికంటే అది వస్తుందంటే, శబ్దఖే పౌరుషం ఋషు అన్నాడు. శబ్దము అనేటువంటిది పౌరుషం అంటే పురుషునికి, ఖే అంటే ఆకాశం అందిస్తుంది. శూన్యములో మనకు ఒక రకమైనటువంటి ఒక ధ్వని మనకి ఈ మస్తిష్కానికి అందిస్తుంది. ఇది ఎవ్వరు చెప్పనవసరం లేదు. శబ్దఖే పౌరుషం ఋషు అన్నాడు అందుకే వేదంలో. ఆ శబ్దం అనేటువంటిది మనకు మన బుర్రలో రావడానికి కారణమైంది ఆకాశం. అందుకే శబ్దగుణం ఆకాశం అన్నాడు. అన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. అందుకే మహర్షులు ధ్యానంలోన ఆ వేదాలను విన్నారు. అందుకే వేదాలకి ఇంకొక పేరు ఏంటుంది, శృతి అన్నారు. శృతి అంటే వినడం. ఆ వేదాలని వాళ్ళు విని మిగతా వాళ్ళకి చెప్పారు. అప్పుడు రాయడం కాగితాలు ఇలాంటివి ఏం లేవు కదా. అందుకే ఆ వేదములు అనేటువంటివి వేదము అంటే తెలియజేయడం అంటే రాయడం కాదు కదా, మనం చెప్పడమే. అలాగే ఋషులన్నీ తెప్పిన తర్వాత ఆ వచ్చినటువంటి వేదవాంగ్మయాన్ని మనం సంగ్రహించి దాని నుండి ఉపనిషత్తులు, ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, నవలలు, కవితలు అలాగొచ్చాయి. అంటే సాహిత్యం అనేటువంటిది అక్కడ పుట్టింది మనకి. మొట్టమొదటి ఒక శబ్దము, ఆ శబ్దం నుంచి ఒక మంత్రము నుంచి దానికి ఆ వార్తికాలు, దానికి సూత్రాలు, దానికి ఎన్నో రకములైనటువంటి ఆ భాగంగా చివరికి మన ఆధునిక వాంగ్మయంలో కూడాను చెప్పొచ్చు. ఆ ఆధునిక వాంగ్మయంలో ఇటువంటి వాంగ్మయం ఇంకెక్కడ మనకు లేదు. భారతదేశంలోనే మనకి ఇటువంటి ఉన్నాయి. మిగతా దేశాల్లో ఉన్నప్పుడు కూడాను ఇటువంటి వాంగ్మయం లేదు. మన భాష, మన తాలూకా వాంగ్మయము మీరు ఏ దేశంలో కూడా మీరు పొందలేరు. అందుచేత దీనిలో ఎక్కువగా భక్తి తత్వమే ఉంది. ప్రతిదీ దాన్ని భక్తి తత్వం చూస్తే మన దానిలో ప్రకృతి తత్వం కూడా ఉంది. ప్రకృతిలోనే వేదం పుట్టింది కనుక మనం దేవుడికి కూడాను ప్రకృతితోనే పోలుస్తాం. రుద్ర నమ్మకం కానీ, చమకం కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏది చెప్పినా సరే దానిలో ప్రకృతిలో ఉన్నటువంటి అర్థమే మనకు కనబడుతుంది. నమో భవాయ చ రుద్రాయ చ స్థికంఠాయ చ విప్తకేశాయ చ. ఆ చివరిలో ఇంకా పదాల్లో చెప్తాడు నమశిఖత్యాయ చ కట్యాయ చ. శిఖతం అంటే ఇసుకు నీవే, కట్యాయ చ కర్రవు నీవే, ఇదంత ప్రకృతి కదా. ఫేనాయ చ సముద్రపు నురుగు, ఫేనం అంటే నురుగు. అందుచేత ప్రకృతిలో ఉన్నటువంటి సర్వము కూడా నీవే అనేటువంటి తత్వాన్ని బోధించేదే భారతీయ తత్వం. అదే మనలో అణువణువు మనలో ఉంది. మిగతా దేశాల్లో ఈ విధంగా భావించరు వాళ్ళు. వాళ్ళకి అంత సంస్కృతి, అంత నిడివైనటువంటి చరిత్ర కూడా లేదు వాళ్ళకి. మన దేశానికి ఉన్నటువంటి నిడివైనటువంటి చరిత్ర ఇంకొక దేశానికి లేదు. అందుకే చాలామంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు భారతీయ గ్రంథము భగవద్గీత అనేటువంటి మాట కంటే విశ్వగ్రంథం అని కూడా చెప్పచ్చు. విశ్వధర్మ గ్రంథము భగవద్గీత. దానికి అందుకే అంత ప్రాచుర్యం వచ్చింది. మహామహులు అందరూ ఇంగ్లీషు వాళ్ళు చెప్పారు, తెలుగు వాళ్ళు చెప్పారు, జపనీసులు చెప్పారు, అందరూ చెప్పారు ఆ విషయం. ఆ భక్తి తత్వంలోనే ఇప్పుడు సామాన్య జనానికి అర్థమవ్వాలనేటువంటి ఉద్దేశంతో పాటలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ ప్రయాణం ఇప్పుడు సాగుతుంది. అయితే ఇప్పుడు మీరు రాయబోయే సహస్రనామం ఇది కూడా మన ఆధునిక యువతకి, ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యేటట్టే ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే సరళమైన పదాలతో భాష మాకు ఎక్కువ రాసినా అందుకోలేరు, ప్రజానీకం కూడా అందుకోవాలి కదా. మాతా స్టూడియో వాళ్ళు చెప్పినటువంటి ఇది కూడా వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ సహస్రనామావళిని పరిచయం చేయాలి. సహస్రనామావళిని అన్నింటినీ పరిచయం చేయలేం కనుక కొన్ని చేసి ఆ నిడివి కూడా ఎక్కువ అవ్వకుండా ఒక రకమైనటువంటి
పాఠ రూపంగా మరల్చడము మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను రాశాను. నేను శివతాండవ స్తోత్రంతో ఆ మాదిరిగా, అంటే శివతాండవ స్తోత్రము మనకు అందరికీ ప్రాచుర్యంలో ఉన్నటువంటి శివతాండవ స్తోత్రము రావణాసుర కృతము, అది పంచచామర వృత్తం. సంస్కృతంలో పద్య లక్షణాల్లో పంచచామర వృత్తం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పంచచామర వృత్తంలో నాగభూషణం గారు చెప్పారు, మీరు హనుమంతుని మీద కూడా రాస్తారా? రాస్తాను అని ఒకటి రాశాం. అది కూడా బాగానే వచ్చింది, ఇక్కడ రికార్డింగ్ చేశారు. పంచచామర వృత్తంలోనే నేను రాశాను. అలాగనే శివుని మీద కూడా ఇంకొక పంచచామర వృత్తంలో రాశాను. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళకపోయినా తర్వాత అది బాగా ప్రాచుర్యంకి వెళ్తుందని నా నమ్మకం. సాహిత్యంతో పాటు మనం మారాలి, ప్రజలతో పాటు మనము కూడా మారాలి. సాహిత్యం కూడా మారిపోతుంది. ఎందుకంటే భాష ఎప్పుడూ కూడాను ఒక విధంగా ప్రవహించదు. దానికే మా లాక్షణికులు చెప్తారు, ప్రవాహిని దేశ్య అన్నారు. దేశ భాష ఎప్పుడు కూడాను ప్రవాహం లాంటిది. ప్రవాహానికి ఏంటి, అడ్డుకట్ట వేస్తే మళ్ళీ ఇంకో పక్క వెళ్ళిపోద్ది. ఈ అడ్డుకట్ట అనేటువంటిది వ్యాకరణం. వ్యాకరణాలు ఏంటంటే ఈ ప్రవాహం ఇలాగ వచ్చి అది నువ్వు అంత స్పీడ్గా వెళ్ళిపోకూడదు, అంత వేగం కాకూడదు, ఇది కొంచెం ఆగు అని వాళ్ళు సూత్రీకరించినటువంటి ఏవి సూత్రాలు ఉన్నాయో అది డైవర్ట్ చేస్తాయి, అంటే ఇంకొక పక్కకి మరుస్తాయి. అప్పుడు అక్కడ దేశ భాష పడుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల భాష. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ గేయ సాహిత్యము ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు మాట్లాడారు శివతాండవం అండ్ హనుమాన్ దండకం అవన్నీ కూడా శివతాండవం దీంట్లో రాయమని చెప్పారు. శివతాండవం జనరల్గా సాంస్క్రిట్లోనే ఉంటుంది. సో మీరు రాసింది కూడా సాంస్క్రిట్. అది తెలుగులో ఏమన్నా అంటే జనాలకి, అంటే సాంస్క్రిట్ కంటే తెలుగు కొంచెం మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా, అలా తెలుగులో ఏమైనా రాయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? రాయడం కుదురుతుందా? అలాగా ఏమన్నా అవి, ఎందుకంటే శివతాండవం విన్నప్పుడు మనకి తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్తాం, అంటే మనం చెప్పాలంటే గూస్ బంప్స్ లో ఉంటాం. సో అట్లాగే ఏమైనా తెలుగులో ఏమైనా పద ప్రయోగం చేయొచ్చా మనం? అలాగే ఏమైనా మీరు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు మీరు అడిగారు శివతాండవము అంటే పంచచామర వృత్తం రాయాలి, దాన్ని అనుకరించే రాయాలి. ఇది తెలుగులో రాయడం అనేటువంటిది కష్టం. ఎందుచేతంటే అదే ఒక విషయాన్ని అడుగుతుంది. శివతాండవ స్తోత్రము పక్కన పెడితే అంటే అది ఎలాగా అయిపోయింది, మనం ఆ పంచచామర వృత్తాన్ని రాయాలంటే దానికి అన్ని హలంతాల శబ్దాలు రావాలి. తెలుగులో హలంతాలు రాస్తుంటే మనకు అడ్డు వస్తుంటుంది. తెలుగు ఆచ్చిక భాష, అచ్చులతో అంతమైనటువంటి భాష తెలుగు, ఆచ్చిక భాష అంటారు. సంస్కృతంలో ఆ సౌలభ్యం ఉంది. సంస్కృతం ఏంటంటే బహుళ విస్తారమైనటువంటి పదజాలంతో ఏ విధంగా రాసినా దానికి అర్థం ఉంది. సంస్కృతానికి ఉన్నటువంటి ఆ మెళకువలు ఇంకొక భాషకు రాదు. మనం చెప్పాలంటే సంస్కృతం మన మూల ద్రావిడ భాష నుండి పుట్టింది మన తెలుగు. సంస్కృతానికి సంబంధం లేకుండా పుట్టింది మన తెలుగు. ఇది చాలామందికి తెలియదు. మూల ద్రావిడ భాష నుండి తెలుగు జనించింది. ఈ మూల ద్రావిడ భాష నుంచి వచ్చి పుట్టినటువంటి సంస్కృతం, తెలుగు భాష సంస్కృతంకి దగ్గర అయిపోయింది. నన్నయాది కవులు సంస్కృతంతో పోషించారు తెలుగుని. అప్పుడు నన్నయ్య మహాకవి వ్యాకరణం రాసినప్పుడు సంస్కృతంలో తెలుగు వ్యాకరణం రాశాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలకి అప్పుడు సంస్కృతం బాగొచ్చు, తెలుగుని ఎలాగా వాళ్ళకి ఎక్కించాలి, ఆ భాషలోంచి తీసుకొని ఈ భాష పెట్టాడు. అలాగా సంస్కృతం ఇప్పుడు ఏంటి అయిందంటే సంస్కృతంతో మమేకం అయిపోయింది తెలుగు. తెలుగు భాష చాలామందికి రాదు, పండితులకే రాదు. ఇప్పుడు అంతే కదా, అచ్చ తెలుగు మాట్లాడడం రాదు. ఆహారం అనే మాట అంటాడు, ఓగిరం అంటే ఏమిటో అంటాడు. ఓగిరం దాని వికృతి పదం. అంటే ఆ భాష అలాగా అనుప్రోతంగా మనకేంటంటే సంస్కృతం అనేటువంటిది మన నరాల్లో కూడా ఉండిపోయింది. దాంతో భక్తి సాహిత్యం గురించి ఇప్పుడు మీరు అన్నారు శివతాండవ స్తోత్రం లాగా తెలుగులో రాయలేరంటే అది మనం ఈ భాషకు తెచ్చినప్పటికీ కొంచెం వెలితి వస్తుంది. ఎలాగ మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది అంత బాగుంది ఈ శ్లోకం. ప్రార్థన చేసినప్పుడు బాగుంది, ఉచ్చారణకి బాగుంది. దాన్ని నేను తెలుగులో చెప్తాను, అది మీకు ఎలాగుంటుంది మీకు అర్థం. తెల్లని వస్త్రము కట్టుకున్నవాడా, శుక్లాంబరధరం అంటే అదే అర్థం.
విష్ణు అంతటా వ్యాపించినటువంటి వాడా, విష్ణు అంటే విష్ణు అని ఇక్కడ లేదు, అంతటా వ్యాపించిన వాడా, శశివర్ణం చంద్రుని వంటి వర్ణం కలవాడా, చతుర్భుజం 4 భుజములు కలవాడా, ఈ అర్థాలు చెప్తే మీకు ఆ భక్తిభావం అనేటువంటిది మీకు దొరకదు అక్కడ. అంటే దానికి అదే ఉండాలి. ఆ సాహిత్యానికి, ఆ ఛందస్సుకి ఆ భాష అవసరం. ఆ భాషతో రాస్తే అది బాగుంటుంది. అందరికీ అర్థం అవ్వాల్సిన పనులు కూడా ఒక విధంగా లేదు. అందరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాహిత్యాన్ని అలాగిచ్చిస్తే మేము తినేస్తామంటే కాదు. అది తినడానికి, అది వచ్చిన దానికి అన్నీ తెలుసుకున్నదే సాహిత్యం తాలూకు గొప్పతనం. మీకు చెప్పాను, ముక్కు ఏది అంటే ఇలా చూపించడం గొప్పతనం కాదు. ఇదంతా చూపించినప్పుడు దీని తాలూకు అందం అంతా తెలుస్తుంది. సాహిత్యంలో అది గొప్పతనం ఉంది. అందుచేత తెలుసుకోవడానికి కూడా పాఠకుడు ప్రయత్నించాలి. అందుచేత సంస్కృతంతో మమేకమైందే భక్తి సాహిత్యం. ఈ భక్తి సాహిత్యంతో అన్యమతస్తులు కూడా ఇప్పుడు సంస్కృతాన్ని వాళ్ళు చేస్తున్నారు, కానీ అది కరెక్ట్, అది సరైనటువంటి పద్ధతి కాదు. ఓం కృష్ణాయ నమః అన్నామంటే ఓం ఏసాయ నమః అనకూడదు. అంతే కదా. అంటే వాళ్ళని నిందించడం లేదు నేను, వాళ్ళ సంప్రదాయం వేరు, మన సంస్కృతం అక్కడ కిట్టదు. అలాగనే మన తెలుగు సాహిత్యాన్ని తీసుకొని ఒక పంచచామర వృత్తం భాషా జ్ఞాని పెద్దవాళ్ళు రాయడానికి ప్రయత్నించినా ఆ సౌందర్యం ఉండదు. అందుచేత దేనికి ఏది ఉండాలో అదే ఉండాలి. అందుచేత ఆ పంచచామర వృత్తం అనగానే నాకే కాదు, ప్రసిద్ధమైనటువంటి కవులకు కూడా ఈ రకమైనటువంటి విమర్శ ఉంది. వృత్త ఔచిత్యము, నామ ఔచిత్యము, తర్వాత ఒక పద ఔచిత్యము, ఇవన్నీ కూడా ఔచిత్యం పాటించాలి. దీన్ని ఔచిత్య విచార చర్చ అని అంటారు. ఔచిత్యాన్ని సంబంధించినటువంటిగా మనం ఆ కవిత్వం ఉంటే, ఆ పదాలు ఉంటే అది రాణిస్తుంది. ఇప్పటి వాళ్ళకి తెలియపోయినా కొన్నాళ్ళకైనా ఇదేమిటని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది సాహిత్యం. అయితే ఇప్పుడు మీరు చేయబోయే సహస్రనామార్చన దాని విశిష్టత కూడా ఇదే పందాలో నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ అంటే అందులో కూడా సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి, సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి, అక్షరాలు అంతా సంస్కృతమే. అవును. సో దాన్ని మళ్ళీ తెలుగులో మీరు ఏమన్నా ఇది చేసి ఇప్పుడు జనాలకు అర్థమైనట్టు ఏమైనా చెప్తారు అని అనుకోవచ్చా? అంటే నామము అనగానే పేరు. ఈ పేరులో మనం భగవంతుడు కొన్నటువంటి పేర్లన్నీ కూడాను తీసుకొని ఒక చట్టంలో బిగించి దాన్ని పాట రూపంగా మరల్చి గాయకులు పాడుతాడు. ఈ నామాలు అనేటువంటివి మీకు ఇదివరకు చెప్పాను, ప్రతి దేవతకి కూడా మనం ప్రతి నామం కూడా చెల్లుతుంది. ఏవో 1, 2 ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలోనే శుక్లాంబరధరం విష్ణువు శ్లోకం అసలు కొంతమంది అభిప్రాయపడతారు ఇది విష్ణువుకే సంబంధించిందని. ఎందుకంటే విష్ణు అనేటువంటిది ఉంది. ఈ విష్ణు అనగానే విష్ణుని అని అర్థము. అక్కడ విష్ణువు అనేటువంటి ప్రతిపద అర్థం తీసుకోకూడదు మనం. అక్కడ విశాలార్థం ఏంటంటే అంతటా వ్యాపించిన వాడు. భగవంతుడు అయిన తర్వాత అంతటా వ్యాపించిన వాడే కదా. అందుచేత అంతటా వ్యాపించినటువంటి వాడి కొరకు ఏ భగవంతుడి 7 వారాలు దేవతలు మనం ఏదో 7 వారాలకు కూడా సంబంధించినటువంటి దేవతలను ఉద్దేశించి 7 వారాలకు కూడా సహస్రనామాలు ఉన్నాయి. సహస్రనామాలు సృష్టించవచ్చు. అందులో ఒకరికి కొలుస్తుంటాయి. అంచేత దీనికి మరి తెలుగులోకి క్రియాపదాలు పెట్టుకొని చేయడమే తప్ప నామం ఒకటే. ఆ నామం అలాగే వస్తుంటుంది. అతడు, కొలవండి ఇలాంటి పదాలతో క్రియాపదాలతోటి మనము ఏవైనా దానిలో జోడించేసి ఒక పాట రూపంగా చేస్తే ప్రజల్లోకి వెళ్తుంది, ఆధునికంకి అర్థమవుతుంది. అయితే మీరు ప్రాచీన కవిత్వం నుంచి భక్తి కవిత్వం వరకు చాలా రకాల రచనలు, నాటకాలు ఇవన్నీ రాశారు. ఇప్పుడు చివరిగా మీరు మన ప్రేక్షకులకి కానీ లేకపోతే ఇప్పుడున్న యువతకి కానీ మీరు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ కానీ దీన్ని మీరు ఎలాగ పంచుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి భక్తి దీంట్లోనే? ఇప్పుడు మీరు భారతదేశం చాలా గొప్పగా చెప్పారు. సో చాలామంది మనం విన్నాం కూడా. అంటే అందరూ కళ్ళు తెరవనప్పుడే మనం కళ్ళు తెరిచాం. సో కళ్ళు తెరిచాం అంటే అదొక లైటింగ్ అనుకోవచ్చు, అదొక జ్ఞానం అనుకోవచ్చు. సో అందరికంటే ముందు మన జ్ఞానం వచ్చింది. సో అలాంటిది ఇప్పుడు అఫ్కోర్స్ ఎటు వెళ్ళినా కూడా కాల గర్భంలో కొంతమంది కొంచెం ట్రాక్ తప్పుతున్నారు. అందుగురించి అలాంటి వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు చేసిన ఈ భక్తి ఈ లైన్ దీంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
మనిషి ఎల్లప్పుడూ కూడాను మార్పును కోరుకుంటాడు. కరెక్ట్. అది అన్నింట మనిషి జీవితంలో ప్రతి దాంట్లో కూడా మార్పు కావాలనేటువంటిది ప్రతి మనిషి అంటాడు. అయితే ఆ మార్పులో వస్తున్నటువంటిది ఏంటి? కొన్నే మార్చాలి, అన్నీ మార్చడానికి వీలు లేదు. మార్పు మనకు స్వేచ్ఛ అంటారు దానికి. మనం కోరుకునేది పొందడమే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేటువంటి ప్రయత్నంలో మనం కొన్నింటికి మనం అడ్డంకులు చెప్పాలి. సాహిత్యం ఏంటంటే అది భక్తి తత్వం అనే తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు ఆ భక్తి తత్వానికి సంబంధించే మనం ఉండాలి. ఆ పదాలు అలాగే పలకాలి. ఇంకొక పదం పలికితే దానికి అది కుదరదు. నేను సూర్యుని మీద శతకం రాసిన మొట్టమొదట సూర్య శతకం అనేటువంటిది సంస్కృతంలో వచ్చింది. తదుపరి సూర్యుని మీద ఒక శతకం రాద్దామనేటువంటి ఉద్దేశం చాలామంది రాశారు సూర్య శతకాలు. నేను సూర్య శతకం రాయాలనేటువంటి ఉద్దేశం కలిగింది. సూర్యుడు అన్నిటికంటే ప్రత్యక్ష దేవత అని మనం భావిస్తాం. ఆ సూర్యుడి నుండి వీళ్ళందరూ పుట్టారని అంటాం. మన హైందవ సిద్ధాంతం సూర్యుడే మొట్టమొదటి భగవంతుడు. ఆ సూర్యుని నుండి తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం ఏమేమి సూర్యుడు మొత్తం దాన్ని ఏంటంటారు 84 లక్షల సంతానంలో చెప్పుకోవాలంటే ఎంతమంది దేవతలు మనం సృష్టించాము. ఇప్పుడు కూడాను మనుషుల్ని కూడా మనిషే దేవుడు అనేటువంటి మాట కూడా మనలోనే పుట్టింది. మనిషే దేవుడు. ఒక ఉపకారం మీరు చేస్తే దేవుళ్ళ నన్ను ఆదుకున్నామని అంటారు. అంటే మనిషే దేవుడు అక్కడ. అయితే ఈ భక్తి సాహిత్యంలో మనం ప్రతి దేవతకు కూడా మనము ఆ విధంగా కీర్తించడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలోనే నేను సూర్యుని గురించి రాశాను. తర్వాత రత్నగిరి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి రాశాను శతకం. భగవద్గీతలో ఒక 240 శ్లోకాలు గేయ రూపంగా రాశాను. తర్వాత ఎన్నో కవి సమ్మేళనాలకు ఎన్నో ప్రాచీన సంబంధమైనటువంటి కవితలు రాశాను. ఆధునికమైనటువంటి కవితలు రాశాను. ఈ ప్రయాణంలో ఈ పాటలు రాయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి కొత్తదనమే. ఈ కొత్తదనానికి ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు వెంటనే సాహిత్యంకి ఒక సూత్రం ఉంది, మీకు చెప్తాను. సాహిత్యం అంటే సాహిత్యం రస సంయుక్తం తదేవ సాహిత్యం అన్నాం కదా. ఆ సాహిత్యంలో కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్యప్రారణివృత్తే అనే ఒక సూత్రం, ఒక సిద్ధాంతం ఉంది. కావ్యము యశస్సిస్తుంది, కీర్తిస్తుంది. ఒక పాట రాస్తే ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు, అది కీర్తి. ఈ కావ్యం అలసాన పెద్దని రాశాడు, అది కీర్తి. కావ్యం యశసే అర్థకృతే డబ్బిస్తుంది. ఇప్పుడు మాతా వాళ్ళు ఒక పాట రాయాలని నాకు తృణోపణం ఇస్తారు కదా, అది అర్థకృతే. వ్యవహార విదే అంటే అక్కడ అర్థం ఏంటంటే లోకములో ఎలాగా మనము వ్యవహరించాలి అనేటువంటి పద్ధతిని తెలియజేస్తుంది. శివేత రక్షతయే అశుభాలను తొలగిస్తుంది. సద్యపర నివృత్తయే అంటే వెంటనే ఫలితాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ ఆఖరి స్థానంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజం సద్యపర నివృత్తి కావాలి, వెంటనే అర్థం కావాలి, వెంటనే భగవంతుడు కూడా వెంటనే వరం ఇవ్వాలి. ఆ ఉద్దేశంలో ఉన్నాము. కానీ ఇవన్నీ ఆలోచిస్తే ఒకదాని తర్వాత ఒకటి అప్పుడు మనకు అది లభిస్తుంది. సర్వసాధారణంగా మనం అంటాం దారీషణ పుత్రీషణ ధనేషణ ఏషణత్రయాలు ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి ధర్మము అర్థము కామము మోక్షమని అందుకే ఆకలి పెట్టారు. అవన్నీ ప్రతిదానికి లింకు ధర్మము. ధర్మము చేత అర్థాన్ని సంపాదించు, ధర్మము చేత మోక్షాన్ని సంపాదించు, ధర్మము అన్ని ధర్మమే, దాన్ని అది సూత్రం. అలాగనే సాహిత్యం కూడాను సద్యపర నివృత్తి నీకు అవ్వాలంటే ఇవన్నీ చూసుకొని రావాలి. ఇవి చూసుకున్నప్పుడే ఆ సాహిత్యం ఉత్తమ సాహిత్యం, అది ప్రజల్లో అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మాతా వాళ్ళు ఏదైతే ఉద్దేశించారో ఈ సహస్రనామార్చన అనేటువంటిది వైభవ నామార్చన, సహస్రనామ వైభవ నామార్చన అనేటువంటిది
భవిష్యత్తులో మంచి ప్రసిద్ధతను పొందుతుందనేటువంటి ఆలోచన నాకు ఉంది. చాలా ధన్యవాదాలు సార్. నేను ఇంతవరకు మీ రచనలు చాలా రచనలు చాలా ప్రాశస్యం పొందే జనాల మధ్యలో కూడా వెళ్ళాయి. అలాగే మీ సహస్రనామ వైభవార్చన కూడా మంచి ప్రాచుర్యం పొందాలని, జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే ఈరోజు మన కార్యక్రమం సహస్రనామ వైభవార్చన గురించి మన ప్రసాద్ గారు ఎంతో గొప్పగా చెప్పారు. రేపు మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.